నాగమ్మ నిన్ను కొలిచేమమ్మ. శ్రావణ మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో ఆచరించే పర్వదినాల్లో నాగపంచమి ఒకటి. శ్రావణ శుక్ల పంచమిని నాగపంచమిగా వ్యవహరిస్తారు. ఆదిశేషుడి కోరిక మేరకు ఈ రోజున సర్పపూజలు జరిగేలా విష్ణువు అనుగ్రహించాడని పురాణాలు చెబుతున్నాయి. కశ్యప ప్రజాపతి భార్యలైన వినతకు గరుత్మంతుడు, కంద్రువకు నాగులు జన్మించింది. శ్రావణ శుక్ల పంచమి నాడే కొన్ని ప్రాంతాల్లో దీన్ని గరుడ పంచమిగా వ్యవహరిస్తారు. ఈ రోజున నాగులను పూజించిన వారికి కాలసర్ప గ్రహదోషాల నుండి విముక్తి లభిస్తుందని విశ్వాసం. ఈ పండుగకు సంబంధించి జానపదుల్లో ఒక కథ ప్రచారంలో ఉంది. ఒక రైతు పొలం దున్నుతుండగా నాగలి కింద పడి 3 పాము పిల్లలు చనిపోయాయి. దేవతా సర్పమైన తల్లిపాము ఆ రైతుతో పాటు అతడి భార్య 2 కుమారులను కాటువేసింది. రైతు కుమార్తె సర్పాన్ని ప్రార్థించి తన కుటుంబాన్ని క్షమించాలని, అందుకు నిదర్శనంగా పాలను స్వీకరించమని వేడుకుంది. దేవతా సర్పం ఆమె ప్రార్థనను మన్నించి రైతు కుటుంబాన్ని తిరిగి బతికించింది. అందుకు కృతజ్ఞతగా రైతు కుటుంబంతో పాటు గ్రామస్తులు పామును పూజించారు. ఈ సంఘటన జరిగింది శ్రావణ శుక్ల పంచమి నాడే. నాగపంచమి రోజున పుట్ట వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు. మనుగడకు ఆధారమైన ప్రకృతితో పాటు జంతువులు, సర్పాలు తదితరాలను పూజించడం హైందవ సంప్రదాయం. నాగపంచమి దానికి ఒక ఉదాహరణ. నాగమ్మ నిన్ను కొలిచేమమ్మ.